సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సుల్తానాబాద్ లో 219.67 కోట్ల రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మంత్రుల పర్యటన వేళ బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం. తడప టైగర్ రిజర్వ్ లో రోడ్డుపై దర్జాగా సంచరించిన మగపులి. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని ఓ నూనె మిల్లులో ప్రమాదం చోటు చేసుకుంది. రంగాపురం కందగట్ల కవిత మహిళ నూనె పట్టించేందుకు మిల్లుకు వచ్చింది. ప్రమాదవశాత్తు యంత్రంలో ఆమె చేయి ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడింది. చేయి విరిగిపోవడంతో బాధతో తల్లడిల్లిపోయింది. వెంటనే మిల్లు సిబ్బంది స్థానికులు ఆమెను బయటకు తీసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సుల్తానాబాద్ మండలం గరేపల్లిలో బుధవారం 219 కోట్ల 67 లక్షల విలువైన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ నాన్ ప్లాన్ రహదారి అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి శ్రీరాములు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రావాల్సిందిగా కోరుచున్నాం. గౌరవమైనటువంటి ఫ్యాక్ట్ చైర్మన్స్ అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. గౌరవాన్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. గౌరవనీయ ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్న పెద్దపల్లి కాన్స్టెన్సీ అన్నలకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మీ అదృష్టం, మీరు ఒక మంచి నాయకుడిని మరొకసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఇవాళ మీరందరూ కూడా విజయ రమణారావు, మేమందరం కూడా పిలుచుకునే విజయ రమణారావు గారు ఇవాళ ఎమ్మెల్యేగా దొరకడం మీ అదృష్టం. ఆయన ఎప్పుడు కూడా పెద్దపల్లి ప్రజల క్షేమం, రైతుల కోసం కాలువలపై ఎమ్మడి తిరగడం, ప్రతి సమస్య మీద తన సొంత సమస్యగా భావించి పనిచేసే ఎమ్మెల్యే ఉండడం మీ అదృష్టంగా భావిస్తూ, ఈరోజు మా డిపార్ట్మెంట్కి వెళ్ళి దాదాపు పెద్దపల్లి బైపాస్ రోడ్డు గెలిచిన మొట్టమొదటి మాసంలోనే నా దగ్గరికి రావడం, దాంతోపాటు మా మిత్రుడు, మీ ప్రీతమ నాయకులు మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఎక్కడ కలిసినా పెద్దపల్లి బైపాస్ రోడ్ కావాలని ఆ ఎమ్మెల్యే గారు కొట్లాడుతున్నంటే దాన్ని ఇవాళ 150 కోట్లతో శాంక్షన్ చేసుకొని ఇవాళ మరొక 250 కోట్లు హ్యామ్ రోడ్స్ అంటే ఆర్ఎండ్బి రోడ్సే, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అని రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రోడ్లు అనేది ముఖ్యం. రోడ్లు అంటే ఏదో వెహికల్ పోవడానికే కాదు, వెహికల్ పోవడానికి ఒకటి, క్షేమంగా ఇంటికి వెళ్ళి మళ్ళీ క్షేమంగా ఇంటికి రావడానికి రోడ్లు, డబల్ రోడ్లు ఉండాలి. దాంతోపాటు మారుమూల ప్రాంతాల్లో కూడా డబల్ రోడ్లు ఉంటే, ముఖ్యమంత్రి గారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతోటి మీకు ఇచ్చినటువంటి పథకాలను ఒక్కొక్కటి ఇందాక శ్రీధర్ బాబు గారు చెప్పారు. మహిళమ్మ తల్లులకి ఆ రోజే చెప్పాం, మీ ఇష్టంలో మీ ఆయనకి సంబంధం లేకుండానే మీరు బస్సు ఎక్కి వెళ్ళే అవకాశం ఉంది. వేములవాడకి వెళ్తారా, లేకపోతే ధర్మపురికి వెళ్తారా, మా భద్రాచలానికి వస్తారా, బ్రహ్మాండంగా వెళ్ళండి తల్లి, మేము ఇస్తామని చెప్పి మొదటి నెలలోనే మా తల్లులందరికీ మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సులు ఇచ్చాం, ఉచిత కరెంట్ ఇచ్చాం, గ్యాస్ బండ్ ఇచ్చాం.
ఆఖరికి ముఖ్యమంత్రి పిల్లలు తినేటటువంటి సన్న బియ్యాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరు బస్సు ఎక్కి ఎన్ని కోట్ల సార్లు వెళ్ళారో మా దగ్గర లెక్కలున్నాయి. మీ ఆయనకి లెక్క లేకపోయినా ఏ తల్లి ఎన్నిసార్లు బస్సు ఎక్కిపోయిందో మా దగ్గర లెక్కలున్నాయి. అయినా సరే 10,000 కోట్ల రూపాయలైనా సరే ఆర్టీసీకి కట్టి మిమ్మల్ని సంతోషపెట్టి మీ ఆదాయాన్ని మీ దగ్గర మీ జేబులో మీ బొడ్లో ఉంచేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాం. మీ ఖర్చులన్నింటినీ కూడా ప్రభుత్వమే భరాంచుతూ ఉంది. మీ పిల్లల చదువులకు కూడా 1,25,000 ఖర్చు పెట్టి ఒక్కొక్క పాప మీద ఒక బాబు మీద చదివించేటటువంటి బాధ్యతని ఈనాడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. అందరం కలిసిమెలిసి జీవించేటటువంటి యొక్క సమాజాన్ని సృష్టించడం కోసం 200 కోట్లతోటి ప్రతి నియోజకవర్గంలో పాఠశాల నిర్మాణం జరుగుతుంది. విద్య పట్ల వైద్యం పట్ల పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాం. మీరు నిన్నగా మరి ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే మనం శాసనసభ ఎన్నికలు జరిగి 2.5 సంవత్సరాలు దాటింది. ఈ 2.5 సంవత్సరాల్లో మన పెద్దపల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఇవాళ మన జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారి సహకారంతో, మన రాష్ట్ర ఆర్ఎన్బి మినిస్టర్ వెంకన్న గారి మరి వారి ప్రోత్సాహంతో, వారు ఇచ్చినటువంటి మద్దతుతో, మరి ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోని మన పెద్దపల్లి నియోజకవర్గంలో మరి వందలాది కోట్ల రూపాయల రోడ్లను మనం శాంక్షన్ తీసుకొచ్చుకొని ఇవాళ అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇవాళ హాయంలో దాదాపు 180 కోట్ల రూపాయలు, 170-180 కోట్ల మధ్యలో ఇవాళ హాయం రోడ్లలో మరి గర్రెపల్లి నుండి పెగడేపల్లి వరకు దాదాపు 100 కోట్లతోని ఇవాళ హాయం రోడ్డుకు పెద్దలు వెంకన్న గారి ఆధ్వర్యంలో ఇవాళ శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. మరి ఇంతకుముందే సుల్తానాబాద్ నుండి, నర్సాపూర్ నుండి, ఎలిగేడ్ నుండి, మరి అదేవిధంగా జూలపల్లి మండల్, చీమలపేట, తెలుగుంట, పెద్దాపూర్ వరకు మరి హాయం రోడ్లో 47 కోట్లతోని ఇవాళ దాన్ని కూడా మరి ఇక్కడికి వచ్చే ముందే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి అదే కాకుండా ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గంలో శ్రీరాంపూర్ మండల్లో కూనారం మంగపేట టర్నింగ్ నుండి మరి ఆర్ఎన్బి రోడ్ నుండి ముత్తారం వరకు మరి ఇవాళ 32 కోట్లతోని దాన్ని కూడా హాయం రోడ్లో ఇవాళ దానికి కూడా శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం. మరి ఇవే కాకుండా పెద్దపల్లి నియోజకవర్గంలో మరి ఇవాళ శ్రీధర్ అన్న గారి సహకారంతో, మరి తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రోత్సాహంతో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గౌరవ సన సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ చింతకుంట విజయరామరావు సార్ గారు ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా మీ అందరి కరాచాల. పెద్దపల్లి నియోజకవర్గంలో వివిధ విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, సోదరు, ఇక్కడ మంత్రిలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాల దృష్ట్యా నాకు మరో రోజు వారు సమయాన్ని ఇవ్వాలని కోరిన విధంగానే శ్రీధరన్న గారు, వెంకన్న గారు, మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అందరూ కూడా మరొక అవకాశం ఇస్తామన్నారు. రామగుండం ప్రజలకి నేను శ్రీధరన్న ద్వారా, ఇన్ఛార్జ్ మంత్రివర్యుల ద్వారా వెంకన్నను కోరుతా ఉన్నా, రామగుండంలో హ్యామ్ రోడ్స్ ఇంకా పెంచాల్సి ఉందన్నా, ఆర్ఎన్బికి సంబంధించిన అధికారులు పూర్తి సమాచారం ఇవ్వకపోవడం వల్ల, వారు డైరెక్ట్ కలెక్టర్ గారికి సంబంధం లేక పంపడం వల్ల కొంచెం నష్టం జరిగింది. అవి పూర్తి చేసి రామగుండానికి కూడా ఇవ్వాలి. రామగుండాన్ని ఇలా అద్భుతంగా పెద్దపల్లి జిల్లాలో రోడ్లు ప్రారంభిస్తున్నందుకు గాను మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక్క విన్నపం, మీరు ఆర్ఎన్బి మంత్రిగా హెచ్కేఆర్ హైదరాబాద్ నుంచి రామగుండంకు ఉన్న రోడ్డు మరి హెచ్కేఆర్ వాళ్ళు పూర్తిగా నిబంధనలు పాటిస్తలేరు, ఓఎండం చేస్తలేరు, విపరీతమైనటువంటి ట్రాఫిక్ అయింది. హైదరాబాద్కి రావడంలో ఇదొక్కటే ప్రధాన రహదారి. ఈ రహదారిని వెడల్పు చేయడం లేదా గ్రీన్ ఫీల్డ్ లాగా చేసేటువంటి కార్యక్రమానికి అనేక సార్లు మా శ్రీధరన్ ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి
కేంద్ర మంత్రులకు చెప్పడం జరిగింది. కానీ టెక్నికల్గా ఏదో ఇబ్బంది ఉందని చెప్తా ఉన్నారు. దీనికి ఖచ్చితంగా మీ నాయకత్వంలో మరి శ్రీధరన్ నాయకత్వంలో హైదరాబాద్ టు రామగుండం రోడ్ని కూడా వెడల్పు చేస్తూ అద్భుతమైన నిర్మాణం మాకు కూడా ఏ రకంగా అయితే మీరు నల్గొండకు గ్రీన్ ఫీల్డ్ తీసుకెళ్ళి గంటలోగా హైదరాబాద్ నుంచి నల్గొండకు పోయేటట్టు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు రామగుండం వరకు కూడా అదేలాంటి రహదారిని నిర్మించాలని చెప్పి పెద్దపల్లి జిల్లా ప్రజల పక్షాన కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఈరోజు స్థానిక ఫోటో భవన్లో 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇటు వేడుకల్లో ముందు కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాల సమర్పించి తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జెండా ఆవిష్కరణ ఇద్దరు సీనియర్ ఫోటోగ్రాఫర్లు కొండ శ్రీశైలం గడ్డం బ్రహ్మాచారి దంపతులకు శాల్వతో సన్మాన పత్రంతో పట్టుబట్టలతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శతాబ్ది అసోసియేషన్ సభ్యుల్ని గౌరవంగా సత్కరించడం జరిగింది. ఒక్క నిమిషం అన్న ఒకసారి చూడండి గడ్డమన్న ఇక్కడ బ్రహ్మచారి లాంగ్ వచ్చింది. ఒక్క నిమిషం ఓకే లాంగ్ ఫోటో మొత్తం ఉండద్దా? అందరూ ఒకసారి చూడండి అన్న, అందరూ ఒకసారి చూడండి. ఇక్కడ స్మైల్, చేతులు లేపకండి. నేను చూడడానికి లేపట్టమన్నా. ఓకే డన్. అలవాటుగా మనకు అన్న సార్ మేడం ఎంత అన్యాయం కేక్ పెట్టుకుంటుందా రెడ్డి భాస్కర్ చదవాల్సిందే కోరుతున్నా. గోదావరి పారిశ్రామిక ప్రాంత పట్టణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సన్మాన పత్రము శ్రీ కొండా శ్రీశైలం గారు అర్జున్ డిజిటల్ ఫ్యాషన్ స్టూడియో, కొండా శ్రీశైలం గారు శ్రీ కొండా లక్ష్మీ నారాయణ గారుల 5వ సంతానంగా 1/6/1978 గోదావరిలో జన్మించిన మీరు ధన్యులు. కొండవారి వంశాంకులంగా జన్మించిన మీరు 10వ తరగతి నుండి ITI వరకు చదివి గోదావరిలోని శక్తి వీడియో విజన్ వారి సహకారంతో 1994లో ఫోటోగ్రఫీని వృత్తిగా ఎంచుకున్న మీరు తరువాత 13/4/2001లో తిరుమలతో వివాహ బంధం ఏకమైన దాంపత్య జీవితాల్లో వారికి 2 రత్నాల లాంటి కుమారులు జన్మించినారు. వారు అర్జున్, నితిన్ కాగా వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే కాకుండా తన సహధర్మచారిణి అయినటువంటి తిరుమలను 2013లో అంగన్వాడీ టీచర్ గా ప్రోత్సహించి వారికి వెన్నుదన్నుగా ఉంటూ ఎంతో తోడ్పాటును అందించారు. అంతేకాకుండా 2009లో తన పెద్ద కుమారుని పేరు మీద అర్జున్ స్టూడియోను స్థాపించి కొన్ని అనివార్య కారణాలతో ఒక ఫ్రీ లాన్సర్ గా స్థిరపడి జీవనం కొనసాగిస్తున్నారు. వారి ఫోటోగ్రఫీ జీవితంలో ఎందరికో ఆదర్శప్రాయంగా ఉంటూ వారికి ఉన్న ఫోటోగ్రఫీ అనుభవంతో శిష్యులను తయారు చేసి వారికి స్వయం ఉపాధి కల్పించినారు. మీరు గత 30 సంవత్సరాలలో ఛాయాచిత్ర రంగానికి చేసిన సేవలు అజరామరణం. సదా ఫోటోగ్రాఫర్లతో మీ భావి జీవితం ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్ల పాపలతో, సుఖ సంతోషాలతో సుఖమయం సాగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ 19/8/2026 ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా అందిస్తున్నటువంటి ఈ చిన్ని ఆత్మీయ సత్కారం ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా దినోత్సవ శుభాకాంక్షలతో గోదావరి పారిశ్రామిక ప్రాంత పట్టణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు కన్వీనర్ సీనాన్న గారు మరియు అధ్యక్షులు జనరల్ సెక్రటరీ గారు అందించవలసిందిగా కోరుకుంటున్నాం.
ఓకే ఓకే రెడీ అన్న ఇక్కడ చూడాలి శ్రీరామ్ ఇక్కడ ఓకే రెడీ స్మైల్ అయిపోయిందా ఫోటో వర్షం వస్తుంది తొందర కార్యక్రమాన్ని కాబట్టి సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అలాగే కన్వీనర్ సీనన్న గారు కూడా వారి సన్మాన కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. సన్మాన పత్రం తీసుకురండి. రెడ్డి భాస్కర్ గారిని సన్మాన పత్రాన్ని చదవాల్సిందే కోరుతున్నాం. గోదావరి గని పారిశ్రామిక ప్రాంత పట్టణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సన్మాన పత్రము. అందుకే నేను పడతాననే కళ్ళం పెట్టా. శ్రీ గడ్డం బ్రహ్మచారి గారు నందిని స్టూడియో, శ్రీ గడ్డం బ్రహ్మచారి గారు గడ్డం అమృతమ్మ స్వామి గారి పుణ్య దంపతులకు 6వ సంతానంగా పెద్దపల్లి జిల్లా తుర్కల మద్దికొండలో 2/2/1975లో జన్మించిన మీరు ధన్యులు. గడ్డం వారి వంశాంకురంగా జన్మించిన వీరు 10వ తరగతి తర్వాత ఐటీఐ వరకు చదివి ఫోటోగ్రఫీ మీద ఉన్న మమకారంతో 1990లో ఫోటోగ్రఫీని వృత్తిగా ఎంచుకొని మొట్టమొదటిగా జమ్మిగుంట పట్టణంలో వీరి ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం 2/12/1999లో హైమావతి గారితో వివాహ బంధంతో ఏకమైన ఈ దాంపత్య జీవితంలో వారికి 2 కుమారులు జన్మించినారు. వారు గడ్డం సాయితేజ, గడ్డం నీరజ్ కాగా వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే కాకుండా తన జీవిత భాగస్వామి అయిన హైమావతి గారిని వారి పుత్రులను కూడా తాను అమితంగా ప్రేమించే ఫోటోగ్రఫీ వృత్తిలోనూ వారి భాగస్వాములుగా చేయడం గమనార్హం. అంతేకాకుండా 2002లో గోదావరి పట్టణమందు నందిని స్టూడియోను స్థాపించి వారికి ఉన్న అపారమైన అనుభవంతో 10ల సంఖ్యలో శిష్యులను తయారు చేసి వారికి స్వయం ఉపాధి కల్పించినారు. స్నేహశీలి, మృదు స్వభావి అయిన మీరు సదా ఫోటోగ్రఫీ సేవలో ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటున్నాం. గత 33 సంవత్సరాలలో ఛాయాచిత్ర రంగానికి చేసిన సేవలు అజరామరణం. సదా ఫోటోగ్రాఫర్లతో మీ భావి జీవితం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో శుభమయం కావాలని దేవుడిని ప్రార్థిస్తూ 19/8/2026 ప్రపంచ ఫోటోగ్రఫీ డే రోజున అందిస్తున్న ఈ చిన్ని ఆత్మీయ సత్కారం ప్రపంచ ఫోటోగ్రఫీ డే దినోత్సవ శుభాకాంక్షలతో గోదావరి పారిశ్రామిక ప్రాంత పట్టణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. ఇంకా ఏమైనా కోలుగూరి ప్రతాప్ గారు, కోలుగూరి కోలుగూరి ప్రతాప వారి మిత్ర బృందం కొలుగూరి ప్రతాప్ గారు బాల్వతో సత్కరించవలసిందిగా కోరు. ఈరోజు 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మన గోదావరి ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ భవన్లో కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగ్రే గారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి తర్వాత జెండావిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 3 ఫోటోగ్రాఫర్లకు సన్మాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఫోటోగ్రాఫరు ఐక్యతతో ఉండి మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి ప్రోగ్రాంలు ఇస్తూ అందరూ అభివృద్ధి చెందాలని కోరుకోవడం జరిగింది. ఫోటోగ్రాఫర్ల ఐక్యత, ఫోటోగ్రాఫర్ల ఐక్యత, ఫోటోగ్రాఫర్ల ఐక్యత. మంత్రుల పర్యటన కోసం బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు ఎందుకని, ప్రతిపక్షాలు అంటే అంత భయం ఎందుకని బీఆర్ఎస్ ఎన్టీపీసీ పట్టణ అధ్యక్షులు ఈదునూరి శ్రీకాంత్ ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రులు పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా బుధవారం ఎన్టీపీసీ పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఈదునూరి శ్రీకాంత్ మాట్లాడుతూ అందుకే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయన్న భయంతోనే ఇలా అరెస్టులు చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఎన్టీపీసీ పోలీసులు అరెస్టు చేసిన వారిలో బీఆర్ఎస్ నాయకులు ఈదునూరి పర్వతాలు, ఒల్లాల మల్లేశం తదితరులు ఉన్నారు.
ఈరోజు ఎంత దుర్మార్గంగా ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందో ఈ ముందస్తు అరెస్టుల ద్వారా మీకు అర్థమవ్వాలి. ప్రజలారా గమనించండి. మేము నీళ్ళు ఇవ్వమని అడిగితే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా మంత్రుల పర్యటన ఉన్నది. ఈరోజు పెద్దపల్లి మంత్రిలో మంత్రుల పర్యటన ఉంటే రామగుండంలో ముందస్తు అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసమో ఒకసారి గమనించాలని కోరుతున్నాను. ఈ మంత్రులకు ఈ ప్రజలను పరిపాలించేటువంటి విధానంలో శ్రద్ధ ఏమాత్రం లేదు. కానీ మరి వాళ్ళు పర్యటిస్తే ప్రతిపక్షాలు అడ్డుకుంటాయనే భయం ఆందోళనతో మరి ముందస్తు అరెస్ట్ చేపేయడం అనేది వాళ్ళకు సిగ్గుచేటుగా నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడ ప్రజా పరిపాలనలో వాళ్ళకు ఈ చిత్తశుద్ధి లేదు. ప్రజలకు ఉన్నటువంటి అవసరాలను తీర్చేటువంటి చిత్తశుద్ధి లేదు. ముగ్గురు మంత్రులు ఏం చేయడానికి ఇప్పుడు ఈ జిల్లా పర్యటన ఎంచుకున్నారో నాకు అర్థమవుతలేదు. ఇక్కడ నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం లేదు. విద్యా వ్యవస్థ బాగాలేదు. రైతులకు రైతు బంధు కొట్టిరు. మొన్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎగ్గొట్టిరు. మరి ఇట్లా అన్ని ఎగ్గొట్టుకుంటూ పోతే ప్రతిపక్షాలు ఏంటి ప్రశ్నించడం ఉండదా? ఈ మంత్రులకు ఇది అలా అర్హతకి ఇది తగినటువంటి చర్యనా? మంత్రులు అంటే ఏం చేయాలి? రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాలి. వాళ్ళకు ఉన్నటువంటి శాఖలను వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. ప్రజలకు ఏమో అవసరాలు ఉంటాయో ఆ అవసరాలను ఇంప్లిమెంట్ చేయడం పోయి ముందస్తు అరెస్టులు చేసి మరి ప్రతిపక్షాలను గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తే మరి మేము ఊకుంటామా? రేపు ఇంతకంటే ఎక్కువ మనం ప్రతిఘటించేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఖబర్దారు ఈ ఉద్దేశంగా చెప్తా ఉన్నాము. మీరు ప్రతిపక్షాల గొంతు నొక్కుడు కాదు. మీ పరిపాలనలు మీరు చిత్తశుద్ధితోటి వ్యవహరించాలి. ఈ మంత్రులు ఎందుకు వస్తున్నారో అవి కేవలము శంకుస్థాపనలు చేసి వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా ఏదో ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా దానికి సంబంధించినటువంటి బిల్లులు ఇవ్వకుండా దానికి బడ్జెట్ ఇవ్వకుండా కేవలం ఫోటోలకు మాత్రమే పోజులు ఇవ్వడానికి ఇవాళ ఈ మంత్రులు జిల్లా పర్యటన చేయమనేది సిగ్గుచేటని తెలియజేస్తూ ఇంకొకసారి ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎగ్గొట్టుకుంటూ తిరుగుతున్నటువంటి ఈ మంత్రులకు ప్రజలు రానున్న రోజులలో ఖచ్చితంగా గుణపాఠం చెప్తూనే ఉంటారు. ఈరోజు చెప్తా ఉన్నాము. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. ఏ ఒక్క వర్గం కూడా సుఖంగా లేదు. ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం జరుగుతలేదు. అన్ని వర్గాలను అట్టడుగు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలించే అప్పుడు ఎట్లా ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఈరోజు మళ్ళీ అదే వెనకటి రోజుల్లో పట్టుకపోయింది రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పి తెలియజేస్తూ ఈ ముందస్తు అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని తెలియజేస్తున్నాము. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే బదులు మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద మీరు పనిచేసినట్టయితే మిమ్మల్ని ఎవరు అడ్డుకోరు. మిమ్మల్ని ఎక్కడ కూడా నిలదీయము, ఎక్కడ కూడా ప్రశ్నించాము. ఎందుకు ప్రశ్నిస్తున్నాము అంటే మీరు ఇచ్చినటువంటి హామీలు తప్పిరు కాబట్టి ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈ ముందస్తు అరెస్టు చేసి మీరు మా ప్రతిపక్షాల కూతురు నొక్కలేరు అని తెలియజేస్తూ ఈ ఖబర్దారని తెలియజేస్తున్నాం. సింగరేణి RG3 పరిధి నుండి ఓబీ మట్టి రవాణాకు భారీ వాహనాలు వినియోగించడంతో సుమారు 40 లక్షలతో నిర్మించిన రహదారి ధ్వంసమైందని బీజేపీ ఎంపీటీసీల ఫోరం మాజీ జిల్లా అధ్యక్షుడు మూలిమూరి శ్రీనివాస్ ఆరోపించారు. ఓవర్లోడ్ వోల్వో లారీలపై చర్యలు తీసుకోవడంతో పాటు మట్టి రవాణాకు సంబంధించిన అనుమతులు, వాహనాల బరువులు, ట్రిప్పులు, రోడ్డు మరమ్మతుల ఖర్చుపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కార్మికులు, ప్రజల భద్రతను నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సింగరేణి విజిలెన్స్ విభాగం స్పందించాలని కోరారు. ఈ వ్యవహారంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డికి కేంద్ర విజిలెన్స్ కు ఫిర్యాదు చేస్తామని శ్రీనివాస్ తెలిపారు. సింగరేణి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మన RG3 సింగరేణి ఏరియా GM ఆఫీస్ నుండి మన గ్రీన్ ఫీల్డ్ హైవేకు ఓబీ ఓవర్లోడ్ ఓబీ మట్టిని తీసుకపోగా
అవి భారీ వాహనాలు తిరిగి మినిమం ఒక 30 నుంచి 40 లక్షల రోడ్డు ఖరాబ్ అయింది. గతంలో మేము సింగరేణి అధికారులను అడిగినాం, మరి ఈ రోడ్ అంతా 30-40 లక్షల రోడ్డు ఖరాబ్ అవుతుంది, ఈ ఓపీ నచ్చేమో గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఇస్తున్నారు, ఇది ఏ నిబంధన ప్రకారం ఇస్తున్నారు, ఇది కార్మికులు కష్టపడి సింగరేణి పైకి తెస్తే ఆ పైసలతోటి మనం రోడ్ వేసుకున్నాం, రోడ్డు ఖరాబ్ అయింది అంటే అప్పుడున్న సింగరేణి అధికారులు ఇది ఓపీ కాంట్రాక్టరే చేస్తాడు, ఓపీ కాంట్రాక్టర్ చేయవలసిన బాధ్యత ఉంటుంది, మెగా కంపెనీ వాళ్ళే చేస్తారు, ఈ రోడ్డు ఖరాబ్ అయిపోతే అని చెప్పారు. మరి అనేక మంది సింగరేణి కార్మికులు ఏఎల్పి మైన్కి పోయేటోళ్ళు, ఓసీపీ వాళ్ళకి పోయేవాళ్ళు, ఈ రంగానే వేల మంది కార్మికులు సింగరేణి జిఎం ఆఫీస్కి వచ్చేవాళ్ళు, ఈటీసీ ఆఫీస్కి వచ్చేవాళ్ళు ఈ రోడ్డు నుంచే పోతారు. మొన్ననే ఆ గతంలో ఏఎల్పి ఒక కార్మికుడుకి ఓపీ లారీ యాక్సిడెంట్ అయితే ఆ కార్మికుడికి కాలింది, దానికి ఎవరు బాధ్యత వహిస్తారని నేను సింగరేణి యాజమాన్యాన్ని అడుగుతున్నా. సింగరేణి అధికారులు ఇష్టారాజ్యంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ గ్రీన్ ఫీల్డే ఓపీకి రోడ్డుకు మట్టి ఇచ్చి మరి ఆ కాంట్రాక్టర్ తోటి ఈ రోడ్ వేపియకుండా ఇవాళ సింగరేణి కంపెనీ ఎందుకు ఈ రోడ్ వేస్తుందని నేను అధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ సింగరేణి అధికారులారా మీరు ఒకటి గుర్తుపెట్టుకొని, మీరు చేసే చిన్న తప్పు వల్ల ప్రతి ఒక్క కార్మిక కుటుంబానికి అన్యాయం జరుగుతుంది, మీరు చేసే అవినీతి అక్రమాల వల్ల ప్రతి ఒక్క కార్మికుడు నష్టపోతాడు. ఆ కార్మిక కుటుంబం ఇవాళ ఏఎల్పిలో ప్రమాదం జరిగి కాలు ఇరిగిపోయిన కార్మిక కుటుంబం కానీ ఇవాళ పోతా అంటే ఎంతోమంది ప్రమాదాలకు గురయ్యే వాళ్ళ కుటుంబాల పాపం కూడా ఈ సింగరేణి అధికారులు కలుగుతుందని నేను చెప్తున్నా. దీన్ని వెంటనే నేను ఈ 4-5 రోజులలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దగ్గర దృష్టికి తీసుకుపోయి ఇక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలపై పూర్తిగా ఆయనకు నివేదిక అందిస్తానని, దీని మీద చర్యలు కూడా తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను. వర్షాలు విస్తారంగా కురుస్తున్న దృష్ట్యా త్వరితగతిన మొక్కలు నాటి వన మహోత్సవం లక్ష్యం అధిగమించాలని అదనపు కలెక్టర్ స్థానిక కమిషనర్ జె అరుణశ్రీ అన్నారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో వార్డు అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సీజన్లో 4 లక్షల మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, ఏసీపీ శ్రీహరి, సెక్రటరీ మహేశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాముని గుండాల కొండపై శ్రీ వరలక్ష్మి వ్రతం ఇతిహాస ప్రాముఖ్యత కలిగిన రామగుండం రాముని గుండాల కొండపై స్వయంభుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీ రామపద క్షేత్రంలో పవిత్ర శ్రావణ మాసం పురస్కరించుకుని తేదీ 21/8/2026 శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక శ్రీ వరలక్ష్మి వ్రతం కుంకుమ పూజలు ఉదయం 10:30 ఆలయ ప్రాంగణంలో నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉచితంగా శ్రీ లక్ష్మీదేవి డాలర్ పూజా ద్రవ్యాలు అందజేయబడును. అన్నదానం కూడా నిర్వహించబడును. భక్తుల సమయానికి ఆలయానికి చేరుకుని ప్రశాంతమైన వాతావరణంలో పూజా కార్యక్రమాలు పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం పొందగలరన్నారు. హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో పోలీసు అనుబంధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7,437 ఉద్యోగాల నియామక ప్రక్రియ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణతో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు TGPRB ఆధ్వర్యంలో నిర్వహించే ప్రక్రియ కోసం అభ్యర్థుల అధికారిక వెబ్సైట్ tgprb.in లో నేటి ఉదయం 8 గంటల నుండి సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. చివరి తేదీ వరకు వేచి చూడకుండా అభ్యర్థులు తగిన సర్టిఫికెట్లతో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సకాలంలో దరఖాస్తులు పూర్తి చేసి అభ్యర్థులు తమ అర్హతకు తగ్గ పోస్టులకు పోటీ పడవచ్చన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా తడోబా అందేరి టైగర్ రిజర్వ్ బఫర్ జోన్లో ఓ మగపులి దర్జాగా సంచరిస్తూ కనిపించింది. జారీ బఫర్ గేట్ జోన్లో పరిధిలోని రహదారిపై పులి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాల్ని అక్కడి వారు కెమెరాలో బంధించారు. రోడ్డుపై ఎలాంటి భయం లేకుండా పులి నడుచుకుంటూ వెళ్లడంతో ఈ దృశ్యాలు స్థానికుల్ని అటుగా వెళ్తున్న వాహనదారుల్ని ఆకట్టుకున్నాయి. కొంతసేపు రహదారిపై సంచరించిన పులి అనంతరం అడవి వైపు వెళ్లిపోయినట్లు సమాచారం. అంతర్గం మండలి పెద్దంపేట గ్రామానికి సంబంధించిన మంచినీరు తాగునీటి బావి వద్ద నీరు కలుషితం కాకుండా పాములు తేలు సంచరించకుండా ఉండటం కొరకు PYL గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమం చేసి చెత్తాచెదారం పిచ్చి మొక్కలు తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా PYL జిల్లా మండల గ్రామ నాయకులు ఆరుముల తిరుపతి, బండి అశోక్, ఇదినూరి బాబు, పొనగంటి క్రాంతి కుమార్లు మాట్లాడారు. ఇంకా ఈ శ్రమదానంలో PYL నాయకులు దులం సతీష్, బండి సతీష్, తుల సతీష్, ఇసంపల్లి తిరుపతి, కొండాల్ తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సుల్తానాబాద్ లో 219.67 కోట్ల రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మంత్రుల పర్యటన వేళ బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం. తడప టైగర్ రిజర్వ్ లో రోడ్డుపై దర్జాగా సంచరించిన మగపులి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.